న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి ప్రస్తుతం సంచలనంగా మారిన పేరు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని అల్లు అర్జున్ వార్తను చూసినా చదివిన ప్రతి ఒక్కరూ నెట్లో వీరి పేరే సెర్చ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆడపడుచుగా నిష్పక్షపాతంతో తీర్పునిచ్చే న్యాయమూర్తిగా జువ్వాడి శ్రీదేవి ఇవాళ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. సంచలన వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇక పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, కేసు నమోదు కావడం, ఆ సినిమా హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య పరిణామానికి రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు చాలా మంది టీవీలకు అతుక్కుపోయారు. ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా వీక్షించారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించడంతో టెన్షన్ మరింత పెరిగింది. ఆ సమయంలో అందరి చూపు హైకోర్టు వైపు మళ్లింది. అక్కడ న్యాయమూర్తి ఎలాంటి తీర్పునిస్తారో అని వాళ్ళంతా కళ్ళు చేసుకొని చూశారు. అలాంటి ఉత్కంఠభరిత సమయంలో సంయమనం కోల్పోకుండా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జువ్వాడ శ్రీదేవి గారు అల్లు అర్జున్ కు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అంతే, ఆ క్షణమే న్యాయమూర్తి జువ్వాడ శ్రీదేవి పేరు మారుమోగింది. ఆమె ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం ప్రజల్లో అమాంతంగా పెరిగిపోయింది. ఇక జువ్వాడ శ్రీదేవి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో 1972లో జువ్వాడి సూర్యారావు భారతీ దంపతులకు జన్మించారు. సెయింట్ ఆన్స్ అరబిందో స్కూళ్లలో విద్యాభ్యాసం సాగించారు. 1996లో మరాఠ్వాడ వర్సిటీకి చెందిన లాంధేల్ లా కాలేజ్ లో చేరారు. లా పూర్తయ్యాక 2004-2008న నిర్మల్లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వృత్తిని కొనసాగించారు. 2014-2015 సంవత్సరాల్లో హైకోర్టుకు మారారు. అక్కడ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు. అనంతరం ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించారు. జువ్వాడ శ్రీదేవి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ప్రత్యేకించి మహిళలకు ఇన్స్పైరింగ్ గా ఉంటోంది. శ్రీదేవి జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమించి నేడు హైకోర్టు న్యాయమూర్తిగా అత్యున్నత పదవిలో ఉన్నారు. శ్రీదేవి ఇంటర్ పూర్తయ్యాక వివాహం జరిగింది. భర్త అడ్వకేట్ కుచ్చాడి శ్రీహరిరావు. నిర్మల్ జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ వాస్తవ్యులు. వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. పెళ్లి అయ్యాక భర్త సహకారంతో శ్రీదేవి చదువు కొనసాగించారు. పెద్దమ్మాయి పుట్టాక డిగ్రీలో చేరారు. చిన్నమ్మాయి పుట్టిన తర్వాత లాలో చేరారు. చదువుకోవాలన్న తపన ఉంటే పెళ్లి, కుటుంబం ఇవేవి అడ్డంకు కావని శ్రీదేవి నిరూపించారు. లా పూర్తి చేశాక నిర్మల్లో మొట్టమొదటి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వృత్తి ప్రారంభించారు. మహిళల కోసం ఎన్నో వర్క్ షాపులు నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, క్రిమినల్ లాలో ప్రావీణ్యం సాధించిన శ్రీదేవి చాలా తక్కువ వ్యవధిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అటు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ వృత్తిలో రాణించడం అంత సులువు కాదు. కానీ శ్రీదేవి గారు అది సాధ్యమేనని చేతల ద్వారా నిరూపించారు. ఇక జువ్వాడి శ్రీదేవి భర్త కుచ్చాడి శ్రీహరిరావు అడ్వకేట్ అయిన రాజకీయ నేతగా ఎదిగారు. 1995లో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. మామడ మండలాధ్యక్షుడిగాను, 2001లో జడ్పీటీసీ సభ్యుడిగాను ఎన్నికయ్యారు. అలాగే 2002లో ఆదిలాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు. 2007లో నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పలుసార్లు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే భర్త రాజకీయ ప్రభావాలకు దూరంగా శ్రీదేవి తమ న్యాయవాద వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగారు. అల్లు అర్జున్ కేసులో పబ్లిక్ ప్రెజర్ ఎంత ఉన్నా న్యాయమూర్తిగా ప్రశాంతంగా తీర్పునిచ్చారు. తీర్పు చాలా నిష్పక్షపాతంగా వెలువరించారు. అల్లు అర్జున్ పెద్ద సెలబ్రిటీ అని చూడలేదు. అలాగని అతనికి వ్యతిరేకంగానూ ఆలోచించలేదు. సాధారణంగా సెలబ్రిటీల కేసుల్లో చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తుంటారు. ఆ మరక అంటించుకోకుండా స్వచ్ఛంగా, స్వేచ్ఛగా శ్రీదేవి తీర్పునివ్వడం చాలా మందికి నచ్చింది. అల్లు అర్జున్ కేసు వ్యవహారం వల్ల జువ్వాడ శ్రీదేవి పేరు చాలా మందికి తెలిసింది. సంచలనానికి మరో పేరుగా శ్రీదేవి గారు వార్తల్లో నిలిచారు.